పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు ఎందుకు చెప్తారో ఈ వీడియో చూసిన తర్వాత, ఈ హౌస్ చూసిన తర్వాత అయితే ఒక క్లారిటీకి అయితే రావచ్చు. ఇలాంటి హౌస్ వల్ల కూడా మనకి అమౌంట్ సేవ్ అవుతుందా అనే విషయాన్ని అయితే మనం చూద్దామండి. ఈ రోడ్స్లో 40 ఫీట్ రోడ్స్, ఇది మినీ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది చూడడానికైతే. చూస్తున్నారు కదా, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే సేల్ అయితే చేశారు. ఓన్లీ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. మనం చూపించే హౌస్ అయితే ప్రజెంట్ అయితే సేల్కి ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అనేది చాలా స్పేసెస్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు. ఓపెన్ ఆర్చ్కి దీనికి మనకి అటాచ్ అవ్వకుండా వాస్తు 100%గా ఫాలో అయ్యారండి. ఇక్కడ సెట్ బ్యాక్స్ వచ్చి 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, పక్కన హౌసెస్ అన్నీ కూడా మంచి ఏరియా, చాలా బాగుంది. వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టాప్లో మనకి పీవీసీ అలాగే పీవీసీ అలాగే మనకి పిఓపి సీలింగ్ వర్క్ అయితే చాలా నీట్గా డిజైన్గా చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టెప్స్ కింద అయితే మనకి వాష్రూమ్ ఒకటి వచ్చింది. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్లో ఆ మాట ఎందుకన్నాను అనేది వీడియో కంటిన్యూషన్లో తెలుస్తుంది. అంటే చాలామంది చెప్తూ ఉంటారు నార్త్ ఈస్ట్ కార్నర్ అలాగే కార్నర్ హౌసెస్ ఎందుకు బాగుంటాయి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హౌసెస్లో మనకి పవర్ కూడా ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. నేను కంప్లీట్గా అయితే ఇక్కడ ఈ ప్రతి హౌసెస్లో లైటింగ్ వేసి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే కంప్లీట్గా మనం లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసాను. ఎందుకనంటే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. చాలామంది అడుగుతున్నారు వెంటిలేషన్ అంటున్నారు కదా, అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియో చూస్తే వాళ్ళకి కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో అయితే నేను లైట్స్ ఎక్కడ కూడా ఆఫ్ చేసి తీసాను ఈ వీడియో అనేది. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ మనకి ఆల్మోస్ట్ నేను 5 ఆ టైంలో నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి టైం ఇప్పుడు కూడా ఇటువంటి వెంటిలేషన్ అనేది చాలా రేర్ హౌసెస్లో అయితే రావడం జరుగుతుంది. అవి కూడా ఓన్లీ కార్నర్ హౌసెస్లో అయితే రావడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కిచెన్ ఏరియా. మనకి పవర్ అనేది ఈ విధంగా సేవ్ అవుతుంది అనేది పెద్దోళ్ళు ఎక్కువ కూడా మాట్లాడుతూ ఉంటారు. హౌసెస్ ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో వెంటిలేషన్ అనేది ఉన్న వల్ల అన్నిటికీ బాగుంటుంది. డైరెక్ట్ వెంటిలేషన్ అనేది లోపలికి అయితే రావడం జరుగుతుంది. అలాగే లైటింగ్ అనేది మెయిన్ పూర్తిగా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేశాను. రూఫ్ లైట్ ఉంది, అలాగే మనకి సైడ్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్, ఇది పూజ రూమ్లో కూడా మనకి ప్లాట్ఫామ్ అయితే చేయడం జరిగింది. టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు, పిఓపి సీలింగ్. ప్రతి ఏరియాని కూడా మనకి యూటిలైజ్ చేశారు. ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ నార్మల్గా వదిలేచ్చు, కానీ సెల్ఫ్స్ తీసుకున్నారు. డిజైన్గా ఇది కూడా చాలా బాగుంది. ఓపెన్లో అయితే మనకి ట్రాన్స్పరెంట్ అయితే తీసుకున్నారు గ్లాసెస్. మనం యూజువల్గా యూజ్ చేసే ఐటమ్స్కి అది బాగుంటుంది. హ్యాండ్ వాష్ ఇది. డైనింగ్ ఏరియాలో మనకి ఈ ఏరియా వచ్చేసి మనకి 8x12 సైజెస్ అయితే రావడం జరిగింది. సైడ్ వచ్చి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అలాగే వాషింగ్ ఏరియా. ఇక్కడ కూడా మనకి పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. చూస్తున్నారా, సెట్ బ్యాక్స్ అనేవి కూడా చాలా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. మెయిన్ బెడ్రూమ్, ఇది మెయిన్ బెడ్రూమ్ చాలా బాగుంటుందండి. ఇది 10x16.5 స్పేసెస్లో అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటారు. చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ టేబుల్లో ఉంది కదా. వాష్రూమ్ డోర్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా వెస్టర్న్ ప్యారీవేర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ప్రతి ఐటెం కూడా క్వాలిటీ అయితే తీసుకున్నారు. శానిటరీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటివరకు ఎవరైతే హౌస్ చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సైడ్ సెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి, ఇవి చూస్తున్నారు కదా. అలాగే టాప్లో కూడా తీసుకున్నారు అవి. ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. సిమెంట్ ర్యాక్స్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ అలాగే గ్రిల్స్ తీసుకోవడం అయితే జరిగింది.
హాల్ చూశారు కదా ఫ్రెండ్స్, ఇది హాల్ గురించి చెప్పలేదు నేను. హాల్ వచ్చేసి మనకి 10x17 సైజుతో అయితే రావడం జరిగింది. ఇదంతా టీవీ యూనిట్, బాస్కెట్స్, ఇక్కడ ప్రతిదానికి రోప్ లైటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. పీవీసీ ప్యానల్ అయితే ఇచ్చారండి ఇక్కడ. అలాగే ఇక్కడ ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారు. గ్రే కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా ఉంది. గ్రే కలర్ అన్నిటికన్నా బాగా సెట్ అవుతుంది. వాష్రూమ్ ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చెప్పలేదు కదా, ఒకసారి చెప్తాను. అది కూడా టాప్లో అయితే స్పేసెస్గా అయితే రావడం జరిగింది. వాష్రూమ్స్ కూడా స్పేసెస్గా అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి 10x11.5 సైజుతో అయితే రావడం జరిగింది. హౌస్ కాస్ట్ వచ్చి మనకి 65 lakhs చెప్తున్నారు. ఇది రాయుడుపాలెం నేర్ ఏరియాకి రావడం జరుగుతుంది. అచ్చంపేటకి అయితే చాలా దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్కి అయితే నా నంబర్ అవి ఇస్తాను, వాటితో అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. డోర్స్ ఫ్రెండ్స్, ఇవి ఇది హాల్, అది చాలా బాగుంది హౌస్ అయితే. అందువల్ల అయితే ఈ క్వశ్చన్తో మీకు రెటిఫై అయ్యి ఉంటుంది పవర్ సేవ్ అనేసి ఇంత లైటింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని